ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారా? ఏదైనా సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే చేపల పెంపకం ఒకసారి ట్రై చేయండి. ఇందుకోసం ప్రభుత్వాలు లోన్లు కూడా ఇస్తున్నాయి. తక్కువ పెట్టుబడితో నెలకు దాదాపు 2 లక్షల వరకు సంపాదించవచ్చు. అయితే ఈ వ్యాపారం పెట్టడానికి ఎంత ఖర్చవుతుంది? ఎలా మొదలు పెట్టాలి? ఎలాంటి ప్రదేశాల్లో చేపల పెంపకం చేపడితే మంచిది? వీటన్నిటికీ సమాధానాలు తెలియాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాల్సిందే. మీరు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తూ వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది. ఈ వ్యాపారంలో మీ అదృష్టాన్ని ప్రయత్నించవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో సంప్రదాయ వ్యవసాయ ఉత్పత్తులతో పాటు ఆరోగ్యపరమైన పంటల ఉత్పత్తులకు డిమాండ్ బాగా పెరిగింది. కాబట్టి మీరు వ్యవసాయం ద్వారా నెలకు లక్షల రూపాయలు సంపాదించవచ్చు. అలాంటి వ్యాపారంలో చేపల పెంపకం ఒకటి. చేపల పెంపకంతో ఏడాదికి 25,000 పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు నెలకు లక్షల రూపాయలు సంపాదించవచ్చు. అనేక రాష్ట్రాలలో ప్రభుత్వం చేపలు పట్టడాన్ని ప్రోత్సహిస్తోంది. చేపల పెంపకదారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఓ అడుగు ముందుకు వేసి దీనికి వ్యవసాయ హోదాను కల్పించింది. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం చేపల రైతులకు వడ్డీ లేని రుణాలను అందిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేపల పెంపకంపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టాయి. అదనంగా మత్స్యకారుల కోసం ప్రభుత్వ గ్రాంట్లు, బీమా పథకాలు ఏర్పాటు చేస్తున్నాయి. మీరు కూడా ఫిషింగ్ వ్యాపారంలో ఉంటే లేదా మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే దాని ఆధునిక సాంకేతికత మీకు చాలా లాభాలను ఇస్తుంది. ఈ రోజుల్లో బయోఫ్లాక్ టెక్నిక్ ఫిషరీస్ కోసం బాగా ప్రాచుర్యం పొందింది. ఈ టెక్నిక్ ఉపయోగించి చాలా మంది లక్షలు సంపాదిస్తున్నారు. బయోఫ్లోక్స్ అనేది బ్యాక్టీరియా పేరు. దీనిలో చేపలను ట్యాంకులో పెడతారు. ఈ ట్యాంకులో నీరు పోయడం, ఆక్సిజన్ పంపిణీ చేయడం మొదలైన వాటికి మంచి వ్యవస్థ ఉంది. బయోఫ్లోక్స్ బ్యాక్టీరియా చేపల రెట్టలను ప్రోటీన్లుగా మారుస్తుంది. వీటిని చేపలు తింటాయి. ఇది చేపల దానాపై డబ్బు ఆదా చేస్తుంది. ఈ టెక్నాలజీ ఖరీదైనది అయినప్పటికీ ఇది సమానంగా ప్రయోజనకరంగా ఉంటుంది. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NFDB) ప్రకారం మీ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే వాటిని ఏర్పాటు చేయడానికి మీరు దాదాపు 7.5 లక్షలు వెచ్చించాలి. చేప పెరిగినప్పుడు మీరు దానిని మార్కెట్లో విక్రయించడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఈ వ్యాపారం పెద్ద ఎత్తున జరిగితే అది నెలకు 2 లక్షలు సంపాదించవచ్చు. పెంగ్బా చేపల విక్రయం ద్వారా రూ. 45 లక్షల టర్నోవర్. భారతదేశ జనాభాలో ఫిషరీస్ ఒక ప్రధాన భాగం. మత్స్య సంపద వారి జీవనాధారం. కొంతమంది మత్స్యకారులు కొన్ని రకాల చేపలను పెంచుతూ జీవనం సాగిస్తుంటారు. వివిధ రకాల చేపల పెంపకం ఇతర చేపల రైతుల కంటే మంచి డబ్బు సంపాదిస్తోంది. పెంగ్బా చేప మంచి ఆదాయ వనరుగా ఉంటుంది. పెంగ్బా చేపలకు గతంలో రాజులు, చక్రవర్తుల వంటి వారి నుంచి మంచి డిమాండ్ ఉండేది. ఇతరుల కోసం పెంగ్బా కోసం చేపలు పట్టడం నిషేధించబడింది. చాలా మంది ఇప్పుడు పెంగ్బా జాతులను చేపలు వేస్తున్నారు. వారు దాని నుండి మంచి లాభం పొందుతున్నారు. చేపల వ్యాపారంలో తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు. చేపలను నీటిలో వేసినప్పుడు పొరపాటున ఒక చేపకు వ్యాధి సోకితే అది మొత్తం చెరువులోని చేపలను పాడు చేస్తుంది. కాబట్టి మీరు ఈ వ్యాపారంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ చేపల బరువును బట్టి కూడా మార్కెట్లో లేదా బయట అమ్ముకోవచ్చు, లేకుంటే నేరుగా మార్కెట్లో విక్రయించవచ్చు. మీరు ఎక్కువ డిమాండ్ ఉన్న మరియు ఎక్కువ లాభాలను ఆర్జించే చేపల పెంపకాన్ని ముందుగానే నిర్ధారించుకోవడం మంచిది.